హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన అల్లం పచ్చడి. మనం ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా దాంట్లోకి పల్లీల చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా నంజుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఆ అద్భుతమైన అల్లం పచ్చడి సంవత్సరం మొత్తం నిలవ ఉండేటట్లు ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనిలోని ఇంగ్రీడియంట్స్ సంవత్సరం మొత్తం నిల్వ ఉండడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు మనము ప్రిపేర్ చేసుకుంటూ తెలుసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. ముందుగా 250 గ్రాముల అల్లం తీసుకొని పైన పొట్టు మొత్తం శుభ్రంగా కడిగి పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక పొడి క్లాత్లో వేసుకొని శుభ్రంగా తుడిచి పక్కన ఉంచుకోవాలి. 250 గ్రాముల అల్లానికి 1/2 కేజీ చింతపండు పడుతుందండి. చింతపండును కూడా ఇత్తులు చిక్కాలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత 50 గ్రాముల మెంతులు వేయించుకోవాలండి. ఇవి వేగిన తరువాత మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు వేయించుకొని చల్లార్చుకొని పక్కన ఉంచుకోవాలి. 1 లీటర్ నీళ్లు బాగా మరిగించి ఉంచుకోవాలండి. మనము శుభ్రం చేసి చింతపండు పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక గిన్నెలో ఉంచుకొని 1/2 లీటరు నీళ్లు పోసి దాన్ని నానబెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు నాననివ్వాలండి వేడి నీళ్లు పోసి. ఇలా నానడం వల్ల మనకు మిక్సీ వేసినప్పుడు బాగా మెత్తని పేస్ట్ లాగా తయారవుతుందండి. ఎండుమిరపకాయలండి, ఇవి మీరు తినే కారాన్ని బట్టి అవి కారం మిరపకాయలు వేసుకోవాలా లేదా కప్పకాయలు కారం లేని మిరపకాయలు వేసుకోవాలా అనేది మీ చాయిస్. ఇక్కడ నేను అది సగం ఇది సగం వాడుతున్నాను. మొత్తము క్వాంటిటీ అయితే 125 గ్రాముల మిరపకాయలండి. మనము ఇక్కడ 250 గ్రామ్స్ అల్లం తీసుకున్నాం కాబట్టి అల్లంలో సగము అంటే 125 గ్రామ్స్ మిరపకాయలను ఇలా తొడాలు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా తొడిమలు తీసుకున్న ఎండుమిరపకాయలని ఒక బాణలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి. అవి మరీ మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బాణల్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను తడిపోయే వరకు వేయించుకోవాలండి. అస్సలు తడి అనేది ఉండకూడదు. మనం వేయించి ఉంచుకున్న మెంతులను మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. 50 గ్రాములు ధనియాలు కూడా వేయించుకొని మంచి అరోమా వచ్చే వరకు పక్కన ఉంచుకోవాలండి, ఆరే వరకు. మనం పచ్చడి మొత్తం మిక్స్ చేసుకోవడానికి సరిపడా గిన్నె తీసుకోవాలండి. దానిలో మనము ముందుగా మెంతి పౌడర్ పట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకోవాలి. తరువాత 200 గ్రాముల వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలుగా ఒలుసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మంచి స్మెల్ వస్తాయి. వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని మనము పచ్చడి మిక్స్ చేసుకునే గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత స్టెప్, మనము మిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదండి, దానిలో 1/2 కేజీ ఉప్పు యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు మిరపకాయలు మెత్తగా మిక్సీ అవుతాయి. 1/2 కేజీ ఉప్పు యాడ్ చేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మిరపకాయలు ఉప్పు మెత్తగా మిక్సీ అవ్వని పక్షంలో మనము ఆల్రెడీ కాచి చల్లార్చిన వాటరు 1/2 లీటర్ పక్కన ఉంచుకున్నాం కదండి, అవి యాడ్ చేసి అయినా సరే మనము మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. తరువాత మనము ధనియాలు వేయించుకొని చల్లార్చుకున్నాం కదండి, దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనము నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండును కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మెత్తగా అవ్వని పక్షంలో మనము కాచి చల్లార్చిన వేడి నీళ్ళు యాడ్ చేసుకొని పట్టుకోవాలి. మరి పల్చగా పట్టుకోవద్దండి, ఎందుకంటే పచ్చడి పల్చనైపోతుంది. సరిపడా కొద్దిగా యాడ్ చేస్తూ మాత్రమే పట్టుకోవాలి. తరువాత మనము వేయించి పక్కన ఉంచుకున్న అల్లం ముక్కలను కూడా బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ స్టెప్ అండి, బెల్లము. మామూలుగా అయితే కనుక ఈ క్వాంటిటీకి 1/2 kg బెల్లం సరిపోతుంది. కానీ మా ఇంట్లో బెల్లం ఎక్కువ తింటారు మా హస్బెండ్, అందుకని చెప్పి మేము 1 kg బెల్లం ప్రిఫర్ చేస్తాము. నేను ఇక్కడ 1 kg బెల్లం తీసుకొని అది గడ్డ చితికేటట్లు కట్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనము గ్రైండర్లో కూడా చేసుకోవచ్చండి. అల్లం పచ్చడి గ్రైండర్లోనైనా మిక్సీలోనైనా దేనిలోనైనా చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ ప్రకారము చేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేటట్లు పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా ఏ ఇంగ్రీడియంటు అలా ఉండిపోకుండా మొత్తం కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని దాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని కానీ లేదా ఒక బకెట్లో పెట్టుకొని కానీ సంవత్సరం మొత్తము నిలువ ఉంటుందండి. ఎక్కడ తడి అనేది తగలకూడదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తిరగమాత వేసుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.